హలో అండి. వెల్కమ్ టు మై బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీకు నేను ఒక కొత్త రెసిపీ అనేది చూపించేస్తున్నానండి. డైలీ వేసుకున్న దోశలా కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో దోశ అనేది చూపించేస్తున్నాను నేను. మనము ఒక 2 కప్స్ ఆఫ్ సాయిగుళ్ళు తీసుకోవాలండి. ఉరాతాలంటారు. 2 కప్స్ తీసేసుకున్నాను నేను. అంటే లైక్ టీ గ్లాస్ ఉంటుంది కదా! దాన్ని నేను 2 గ్లాసెస్ తీసుకున్నాననమాట. దానికి ఒక గ్లాస్‌కి డబల్ వేస్తాం కదా రైస్. సో, నేను 2 గ్లాస్ వేసాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ దీంట్లో ఒక హై ప్రోటీన్‌గా కావాలని పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌గా రెసిపీగా అనేది చూస్తూ ఉంటారు కదా! ఎప్పుడూ ఒకటే రకం కాకుండా. సో, అందుకని చెప్పేసి నేను ఇందులోనే పెసర గుళ్ళు వేసేసానండి. గ్రీన్ గ్రామ్ అంటారు వీటిని. సో, ఈ 3 కలిపి మనం దోసలాగా వేసేసామంటే వాళ్ళకి క్రిస్పీనెస్ ప్లస్ టేస్ట్ అనేది రొటీన్‌గా ఉండకుండా డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. సో, ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కంప్లీట్‌గా పెసరట్టు వేసేసుకుంటాం కదండీ గ్రీన్ గ్రామ్ దోస. అలా ఎప్పుడూ అయితే తినలేము కాబట్టి. సో, అందుకని చెప్పేసి ఇలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌తో కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గ్రీన్ గ్రామ్ అనేది వద్దు అనుకుంటే గనక మీరు జొన్నలు కూడా వేసుకోవచ్చండి. జొన్నలు ఒకసారి, రాగులు ఒకసారి, సజ్జలు ఒకసారి, ఇలా బార్లీ ఒకసారి. సో, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ గ్రీన్ గ్రామ్‌ని రీప్లేస్ చేసేసుకొని మనం దోసలు వేసేటప్పుడు ఇలాగ యూస్ చేసేసుకోవచ్చు. హై ప్రోటీన్‌గా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బియ్యము, సాయి గుళ్ళు అండ్ దానిలో నేను గ్రీన్ గ్రామ్ వేసానని చెప్పాను కదా, పెసలు. సో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దోశ వేసేసాను. సో మీకైతే క్లియర్ వ్యూలో అన్ని 1 బై 1 స్టెప్ చూపించేస్తున్నాను. ఆయిల్ వేసేసాను. సో మనకు కావాల్సినట్టు ఏమైనా గార్నిష్ అయితే చేసుకోవచ్చండి దీనిపైన. నేనైతే ఆనియన్, చిల్లీ అండ్ క్యారెట్ ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఈ దోశ మీదే మనము ఇలా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్లోనే కలిసేటట్టు కొంచెము ఇలా అనుకుంటూ ఉండొచ్చు. సో అప్పుడైతే మగ్గిపోతాయి దోశ మీద వేస్తుంటే. దోశలో మనం ఆల్మోస్ట్ 99 వెరైటీస్ దోసెస్ అనేవి చేసేయచ్చండి. ఇప్పుడు మీకైతే నేను ఇలా చూపించేసాను కదా, ఉల్లిగడ్డలు, క్యారెట్ అండ్ చిల్లీ వేసేసి. అలానే దీనికి ఘీ దోశ అని, కారం దోశ అని, ఇట్లా ఉప్మా రవ్వ దోశ అని, మసాలా దోశ